హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. సారీ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయలేదాను. ఒకసారి సడన్గా పెడుతున్నా, ఆన్ అండ్ ఆఫ్ వస్తున్నా. ఏం చేయమంటారండి, లైక్ ఆఫీస్ వర్క్, ఇంటి వర్క్, పాప 2.5 year కిడ్ని టాలరేట్ చేయాలి, హ్యాండిల్ చేయాలి అంటే ఇట్స్ రియల్లీ టఫ్ జాబ్ అన్నమాట. సో అన్నీ హ్యాండిల్ చేస్తూ నా ఒక సమయం దీనికి కేటాయించలేకపోతున్నా. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దిస్. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, నా ఛానల్లో నాకే అనిపిస్తుంది ఒక్కొక్కటి, ఒకసారి సడన్గా ట్రావెల్ వ్లాగ్ పెడుతున్నా, ఒకసారి సడన్గా కుకింగ్ పెడుతున్నా, ఒకసారి సడన్గా ఏవేవో పెడుతున్నా, రొటీన్ పెడుతున్నా. ఐ నో ఇట్స్ బిట్ కన్ఫ్యూజింగ్ అని. సో ఇక్కడ నుంచి నేను నా థీమ్ మార్చాలనుకుంటున్నాను. ఏంటంటే, సో మనం అందరూ ఏదో ఒక రకంగా ఏదో ఒక రెసిపీ ట్రై చేస్తూ ఉంటాం కదా. సో నార్మల్గా యూట్యూబ్లో ఏం చేస్తాం, ఆల్రెడీ రెసిపీ ట్రై చేసి బాగా వచ్చి మనకి ఓకే అనిపిస్తేనే మనం లైక్ ట్రై చేసి వీఆర్ లైక్ పబ్లిక్గా అందరికి ఆ వీడియో అనేది పాస్ చేస్తాం కదా. బట్ నా దాంట్లో కొంచెం క్రియేటివ్గా చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే, నేను కూడా కొత్త రెసిపీ మీతోనే ట్రై చేస్తున్నా. అది ఎలా వస్తుంది ఏంటి నాకు కూడా ఏం తెలియదు అనమాట. మీతో పాటు నేను ట్రై చేస్తే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నా. అది హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది మీరే చూస్తారు. సో ఇలా చేసినప్పుడు దీంట్లో ఏం బెనిఫిట్ ఉంటుందంటే, సో నేనేమైనా తప్పు చేస్తుంటే మీరు నన్ను గైడ్ చేయొచ్చు, మీకు ఏదైనా కొత్త ఐడియాస్ రావచ్చు దాంతో. సో దీనివల్ల ఏమవుతుందంటే, మన యూట్యూబ్ ఈ ఫ్యామిలీలో మనకంటూ ఒక ఇంట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, మనకు ఒక బాండ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా నేను అనుకుంటున్నాను. ఆయన రెగ్యులర్గా వీడియోస్ రావడం కష్టమే, బట్ వీకెండ్స్లో లైక్ సాటర్డే సండే పక్కా నేను ఈ రోజు నుంచి లైక్ నాట్ ఈ వీడియో నుండి, ఎస్పెషల్లీ ఈ వీడియో నుంచి ఎవ్రీ వీక్ నేను ఒక్కొక్క పోస్ట్ చేస్తాను. అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే లైక్ ఫస్ట్ టైం మనం ట్రై చేసి అది ఎలా వస్తుంది, హోమ్ మేడ్ చేస్తే ఎలా వస్తుంది అనేది మీ ముందే లైవ్లో చేస్తాను. అండ్ మీరు చూస్తారు, మీకు అది ఎంటర్టైనింగ్గా ఉంటుంది. నా చిన్న చిన్న మిస్టేక్స్ ఇట్ విల్ బి లైక్ ఫన్గా ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్. సో అది అన్నమాట. సో ఇది నా థీమ్ పెట్టుకుందాం అనుకుంటున్నా. సో దట్ మీకు కన్ఫ్యూజన్ ఉండదు, నాకు లైక్ ఏం చేస్తున్నానో ఒకటి అర్థమవుతుంది, నా యూట్యూబ్ ఛానల్కి ఏదో ఒక పర్పస్ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో అండ్ ఇంకోటి మెయిన్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. ఇన్ని రోజు వీడియో పోస్ట్ చేయకపోయినా కూడా ఎవరు అన్సబ్స్క్రైబ్ చేయలేదు నా ఛానల్ని. అండ్ మీ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ. నాకు ఇలానే సపోర్ట్ చేయండి, ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్ రావాలి. సో కొంచెం పుష్ చేయండి ఛానల్, మీరు పుష్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సో హియర్ సో ఇది అన్నమాట. అండ్ ఐఎమ్ సో 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 గ్లాడ్ ఫర్ యూ గైస్. సో ఈరోజు ఏంటి 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 అనుకుంటున్నారా? సో ఏం స్టార్ట్ చేద్దాం ఫస్ట్. లైక్ మనమంతా లైక్ బయట నుంచి బ్లింకెట్ నుంచి ఇట్లా బ్రెడ్స్ తెచ్చుకుంటుంటాం కదా. అదే బ్రెడ్ని మనం హోమ్ మేడ్ చేస్తే ఎలా ఉంటుంది కదా, అదే నేను ట్రై చేస్తున్నాను. సో బేకరీలో ఇంట్లో ఎందుకు చేయకూడదు? సో నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు. సో మీ ముందరే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ ముందరే చేస్తున్నాను. అన్నీ చూడండి. ఏదైనా ఒకవేళ మీకు తెలిసి ఉంటే, నేను ఏమైనా స్టెప్స్ తప్పుగా చేస్తుంటే నా కమెంట్ బాక్స్లో మీరు దయచేసి నాకు కమెంట్ చేయండి. అది నాకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఈసారి హిట్ అయినా ఫ్లాప్ అయినా నెక్స్ట్ టైంకి అయితే ఖచ్చితంగా అది ప్రూవ్ అవుతుంది కదా ఎనీవే, అందుకోసం అన్నమాట. సో ఇదే అన్నమాట. సో ఓకే, మన కిచెన్కి వెళ్ళిపోయి మనం త్వరగా బ్రెడ్ చేసేద్దాం, చూద్దాం ఎలా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. సో ముందుగా మనం ఏం చేయాలి అంటే, సో ఇంత బౌల్లో వామ్ మిల్క్ అయితే నేను తీసుకున్నాను అనమాట. చూస్తారా ఎలా చూపించేది? 1 second. సో వామ్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇందులో 2 spoons షుగర్ వేయాలి, 1 spoon ఈస్ట్ వేయాలి. అండ్ మనం దాన్ని బాగా మిక్స్ చేసి 15 minutes అట్లానే ఉంచేయాలన్నమాట. ఎందుకంటే అది ఫర్మెంట్ అవ్వాలి కాబట్టి. ఓకే, లెట్స్ డూ దట్.
ఇదైతే 1 టీ స్పూన్ అనమాట. మీకు కనపడుతుందా? ఇక్కడ రాసింది మెషర్మెంట్ 1 టీ స్పూన్. ఇది సారీ 1 టేబుల్ స్పూన్. సో 1 టేబుల్ స్పూన్ షుగర్. సో కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ షుగర్ అలా 2 టైమ్స్ వేయాలి. ఎందుకంటే ఇది 2 టేబుల్ స్పూన్ షుగర్ కాబట్టి వేసాక హాయ్ మా పాప వచ్చింది. ఇదిగోండి మా పిడుగు చిట్టునాను. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. మా పాప పేరు డాలియా అండి. 12 years అవుతుంది. హాయ్ హాయ్. ఓకే ఓకే. సో లెట్స్ కంటిన్యూ. మనం మన పని కంటిన్యూ చేద్దాం. ఓకే, మా పాప కూడా చేస్తుందంట. ఓకే, సో ఈస్ట్ అన్నమాట. నేను చెప్పాను కదా మేము ముందరే చేస్తానని, అందుకే నేను ఏ ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకోలేదు. సో నేను ఎట్లా అయితే చేస్తానో అట్లా మేము ముందు చేస్తున్నా. ఇది ఈస్ట్ అన్నమాట. సో ఇంకా నేను ఓపెన్ కూడా చేయాలి, నిన్న పెట్టుకున్నా. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అండి. ఇన్స్టెంట్ తీసుకుంటే బెటర్. అండ్ ఇంకోటి ఈస్ట్ లో 2 టైప్స్ ఆఫ్ ఈస్ట్ ఉంటుంది. ఒకటి పెద్ద ఈస్ట్ ఉంటుంది, లావు ఉంటుంది. ఒకటి స్మాల్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మనం బ్రెడ్స్ చేసుకోవాలంటే స్మాల్ తీసుకోవాలి. చాలా మినీ సైజ్ ఉంటుంది. ఎట్లా అంటే మనం దాని పేరు ఏమంటారు కదా, పాపీ సీడ్స్ ఉంటాయి కదా, పాపీ సీడ్స్ అంతా ఉంటుంది. సో మనం షుగర్కి ఏదైతే మెషర్మెంట్ తీసుకున్నామో అందులోనే ఇది కూడా 1 టీ స్పూన్ తీసుకోవాలి. అప్పుడే అది బాగా ఫర్మెంట్ అవుతుంది. అండ్ బ్రెడ్కి ఈస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈస్ట్ లేకుండా బ్రెడ్ అస్సలు కాదు. సో ఇదిగోండి కరెక్ట్గా ఆ లెవెల్కి వెళ్ళుకోవాలి. మొత్తం 1 టీ స్పూన్ తీసుకున్నా. అండ్ ఇప్పుడు ఇట్లా 10 స్పూన్ తీసుకుంటే బెటర్. దానిలో సో ఇట్లా 10 స్పూన్ తీసుకుంటే బెటర్. మా డాలియాని పంపించేసి వచ్చా, అందుకే వీడియో ఆపాల్సి వచ్చింది. సో బాగా మిక్స్ చేసేసుకోవాలి దీన్ని. అస్సలు లమ్స్ అనేది ఉండకూడదు మిక్స్ అయ్యేప్పుడు. వెయిట్ మీకు చూపిస్తా. సో 15 minutes అయితే కంప్లీట్ అయింది. సో ఎలా ఉంది అంటే ఇది మొత్తం పైకి వచ్చింది, ఇట్లా పొంగి పైకి వచ్చింది అనమాట. ఇట్లా ఉంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, నేను 3 cups తీసుకున్నా, వీట్ ఫ్లోర్ తీసుకున్నా. మైదా హెల్త్కి మంచిది కాదు. నార్మల్గా చూసినట్లయితే బయట మనం కొనే బ్రెడ్స్ లో అంతా మైదా ఉంటుంది, కానీ మనం హెల్తీగా చేస్తున్నాం, ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మనం వీట్ యూజ్ చేద్దాం. సో నేను ఏ కప్ మెషర్మెంట్ తీసుకున్నానంటే ఈ కప్ అనమాట. మెషరింగ్ కప్స్ ఉంటాయి బయట మార్కెట్స్ లో. సో ఇందులో కరెక్ట్ గా 1 cup ఇది. టేబుల్ స్పూన్స్ అయితే 16 టేబుల్ స్పూన్స్, కరెక్ట్ గా 16 టేబుల్ స్పూన్స్ 1 cup అవుతుంది. సో ఇలా నేను 3 cups తీసుకున్నాను అనమాట. సో మనం ముందుగా షుగర్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం లైట్ గా, మరి 1 టేబుల్ స్పూన్ కాదండి, మనకి టేస్ట్ తగినట్లు సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే షుగర్ సాల్ట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట, అందుకోసం. సో మరి నేను ఎక్కువ వేసుకోవట్లేదు, ఇంతే హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను అంతే. సో దీన్ని బాగా మనం ఫస్ట్ మిక్స్ చేసుకుందాం. చూడండి,
ఇది మిక్స్ అయ్యాక మనం ఈస్ట్ మిల్క్ చేసుకున్నాం కదండి, అది వేసేద్దాం. నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నా, ఎలా వస్తుందో అయితే తెలీదు, బాగానే వస్తుంది అని ఫీల్ అవుతుంది. చూద్దాం. ఇప్పుడు ఇందులోనే మీరు కొంచెం ఆయిల్ వేసుకోండి, ఏదైనా కుకింగ్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకొని దీన్ని బాగా మనం డో లాగా చేసుకోవాలి. ఇది చపాతీ పిండి లాగా లేదు, చాలా స్టిక్కీ అవుతుంది. మేబీ అది ఈస్ట్ వల్లేమో, చాలా గట్టిగా ఉంది. కలపాలంటే చాలా ఎనర్జీ కావాలంటే ఇప్పుడు కొంచెం బాగా వస్తాను. కొంచెం అంటే ఇది ఒక లెర్నింగ్ అనమాట. కొంచెం పొడి పిండి వేసుకోండి, కొంచెం మిక్స్టీ అవుతుంటే పొడి పిండి వేసుకోండి, అప్పుడు కొంచెం బాగా వస్తుంది. మీకు కొంచెం స్టిక్కీ అవుతున్నప్పుడు అంతా కొంచెం పౌడర్ వేసుకోండి. మరీ ఎక్కువ వేస్తే గట్టిగా అయిపోతుంది, చూసి వేసుకోండి. మీకు చాలా అనుకుంటే ఫర్దర్ వేయకండి. మైదా అంటే మీకు కొంచెం ఇట్లా బాగా స్మూత్ గా వచ్చేది. ఇది వీట్ కాబట్టి మీకు కొంచెం ఇట్లా కొంచెం హార్డ్ అనిపిస్తుంది, కానీ హెల్త్ కి వీటే మంచిదండి. ఎక్కువ మైదా తీసుకోకండి, అది రికమెండెడ్ కూడా కాదు. సో అంతే, మిక్సింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా బాల్ లాగా చేసుకోండి. బాల్ లాగా చేస్తే ఏంటంటే ఎయిర్ పోదు, బబుల్ ఫామ్ కాదు. మీరు బేక్ చేస్తున్నప్పుడు చేసి ప్లేట్ వేసేసి ఒక 2 hours అట్లే ఉంచేయాలి. ఇప్పుడు మీరు ఏదైతే ఈ బౌల్లో చూస్తున్నారో ఇది బాగా ఫుల్గా ఇట్లా ఉబ్బాలి. ఉబ్బి మొత్తం పెద్దగా అవ్వాలన్నమాట. పెద్దగా అయిన తర్వాత మనం పంచ్ చేయాలి దాన్ని. అప్పుడే ఆ బ్రెడ్కున్న ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే ఇది డో అయింది. సో దీని మీద మనం ప్లేట్ వేసేసి 2 hours పెట్టేద్దాం. 2 hours తర్వాత మనం మళ్ళా వచ్చి చూద్దాం. ఓకే, హాయ్ గాయ్స్, 2 hours అయితే అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందని. చూసారా ఎంత ఉబ్బింది కదా. దీన్ని ఇప్పుడు మనం పంచ్ చేయాలి. పంచ్ అలా అన్నమాట. చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్ గా వేసుకోండి. మరీ సన్నగా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం లావుగానే ఉండాలి. ఈవెన్ గా ఉండాలి అనే అవసరం కూడా లేదన్నమాట. ఈవెన్ గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు చూడండి, ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇట్లా రోల్ చేయండి. ఈ గ్యాప్స్ అనేది అస్సలు రాకూడదు. గ్యాప్స్ వస్తే బ్రేక్ అయిపోతుంది.
ఇప్పుడు మనం వెళ్ళి కేక్ టిన్ తీసుకున్నాం అన్నమాట. మన టిన్, బ్రెడ్ టిన్. సారీ, ఇందాక నేను కేక్ టిన్ అని చెప్పేసా, బ్రెడ్ టిన్. సో ఇట్లాంటి బ్రష్తో మొత్తం ఇట్లా నీట్ కొంచెం తీసుకుని ఇట్లా దీని మీద ఎట్లా వేసుకోండి. సీడ్స్ ఉంటే ఇష్టం అన్నమాట. సో కొంచెం సీడ్స్ దీని మీద స్ప్రింకిల్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ప్రీహీట్ చేద్దాం. సో ప్రీహీట్ చేయడానికి హాట్ బ్లాస్ట్ చేసుకోవాలి. తర్వాత డైరెక్ట్గా స్టార్ట్ చేస్తే మనకి హీట్ అని వస్తుంది. హీట్ అనేది అది ఆటోమేటిక్గా ఉంటుంది. లెట్ ఇట్ కంప్లీట్. ఒక సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయి ఇది ఈ హీట్ ప్రాసెస్ అయ్యే లోపల మనది ఈ 15 minutes అనేది కూడా అయిపోతుంది. తర్వాత ఇది హీట్ అవ్వగానే మనం పెట్టేసి మళ్ళీ టైమర్ సెట్ చేద్దాం. 15 minutes అయిపోయింది. 15 minutes అవ్వగానే ఇంకొంచెం బాగా ఉబ్బింది చూసారా. ఇప్పుడు దీన్ని మనం ఓవెన్లో పెడదాం. ఓవెన్ కూడా బాగా ప్రీహీట్ అయింది. సో లోపల పెట్టాం, లాక్ చేసాం. ఇప్పుడు టైమర్ సెట్ చేయాలి. హాట్ బ్లాస్ట్. థర్టీ minutes పడుతుంది అనమాట. 30 to 35 అట్లా పడుతుంది. మనం ఫస్ట్ 30 minutes పెడదాం. తర్వాత ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనం ఇంక్రీజ్ చేయొచ్చు. స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక 15 minutes ఉంది కదా. సో ఇప్పుడు 15 minutes దగ్గర ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని స్టాప్ చేసి చూడండి మన బ్రెడ్ ఇంకా అప్పుడే అవ్వలేదండి. ఇంకా 15 minutes ఉంది. జస్ట్ మనం అని తీసాను. కొంచెం మిల్క్ ఇట్లా అప్లై చేసుకుంటే కొంచెం వేసి మళ్ళా స్టార్ట్ చేసేద్దాం. సో అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మన బ్రెడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఇదిగోండి మన బ్రెడ్. ఒక్క నిమిషం తీస్తా బయటికి. మన బ్రెడ్ అయితే ఇట్లా తయారైంది. ఇప్పుడు దీన్ని బయటికి తీద్దాం. తీసి కట్ చేద్దాం. సో బ్రెడ్ ఎలా వచ్చిందో చూద్దాం. సో రివర్స్ చేసి ఇట్లా కలర్ఫుల్ గా అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. కట్ చేస్తే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఇలా కొత్త కొత్త వీడియోస్ తో వస్తా. బ్రెడ్ అయితే చూసారు కదా, మరి ఇలా వచ్చింది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బై.